హాయ్ అది. హాయ్. ఏది మీ ఫ్రెండ్ ఎక్కడ? తను కాలేజ్కి రాదంట. రాదా? ఏ? ఏమో కాలేజ్కి రావా అంటే తిట్టి పంపించింది. హాయ్. ఓ కోపమా? జ్వరం వస్తే తగ్గడానికి టాబ్లెట్ ఉంది, తలనొప్పి వస్తే తగ్గడానికి టాబ్లెట్ ఉంది, కోపం వస్తే తగ్గడానికి టాబ్లెట్ ఉంటే ఎంత బాగుండో కదా. ఏ హాయ్ డార్లింగ్, ఇక్కడున్నావా? పుడితే నీలా పుట్టాలి. ఎంచక్క నీకు ఏడుపుండదు, నవ్వుండదు, లవ్ ఉండదు. నీకొక చెప్తానే. అనగనగా ఓ ఊళ్ళో ఒక అమ్మాయి ఉందట. అను అలా బొమ్మలా కూర్చోటే ఎలా? చిన్నప్పుడు బొమ్మ కొని పెట్టలేదని చెప్పి అన్నం తినడం, స్కూల్కి వెళ్ళడం మానేసిందట. చిన్నతనం కదా, తప్పులేదులే. పెద్దయ్యాక ప్రేమించిన కుర్రాడు కాదన్నాడని చెప్పి అన్నం తినడం, కాలేజ్కి వెళ్ళడం మానేసిందట. తప్పు కదా? కదా? కాదు. లాయర్ అవ్వాల్సిన వాడిని లవర్ అవ్వమంటావు న్యాయమా? ఆ అబ్బాయి పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవాలి కదా. పట్టాల మీద నడిచే రైలు బండిని రోడ్డెక్కమంటే ఎక్కుతుందా? ఏంటలా తలదించుకున్నా? ఎత్తు. నీకో విషయం తెలుసా? బాగా చదువుకోవాలనుకునే వాళ్ళు లవ్ లో పడితే లోయలో పడినట్టే. అటు లవ్ ఫెయిల్ అవుతుంది, ఇటు లైఫ్ ఫెయిల్ అవుతుంది. ఆ అబ్బాయికేమో ఫెయిల్ అవ్వాలని లేదు, ఆ అమ్మాయి ఫెయిల్ అవ్వాలని కోరుకుంటుందా? ఆ అమ్మాయి కాలేజ్ మానేస్తే తన గురించే మానేసిందని ఆ అబ్బాయి కూడా కాలేజీకి రావటం మానేస్తాడు. దాంతో లాయర్ అవ్వాల్సిన అంబిషన్ కాస్త స్మాష్ అయిపోతుంది. ఆ అబ్బాయి కెరీర్ పాడవకుండా ఉండాలంటే నువ్వు ప్రేమను మర్చిపోయి కాలేజీకి రా. వస్తావు కదూ? వస్తావు కదా? ఏదమ్మా ప్రామిస్ 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 ప్రామే. మేడం మేడం ప్లీజ్ ఒక్కటి, ఇంకెప్పుడు అడగను మేడం. మేడం ప్లీజ్ ఒక్కటి ఇవ్వండి మేడం. ఏమడిగారు అమ్మాయిని? సిగరెట్ కోసం ₹1 అడిగాను భయ్యా. పరువు తీసావు కదా. ఒరేయ్, సత్యాగాడు కాలేజీకి వచ్చి 3 నెలలు అయిపోయింది. మన లైఫ్ ఇలా అయిపోయిందిరా. రేయ్ భయ్యా వస్తున్నాడా? భయ్యా 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 3 నెలలు ఏమైపోయావు భయ్యా? నువ్వు కనిపించబోయేసరికి మేము ఎలా అయిపోయామో తెలుసా భయ్యా? నువ్వు లేక మా మనసులో లేనట్టు ఉంది భయ్యా. మాకేదోలా ఉంది. మీకే అలా ఉంటే తనకెలా ఉంటుంది? ఎవరికి? నా హృదయానికి. నా డ్రీమ్ బాయ్ ఎక్కడా ఎక్కడా అని 1000 కళ్ళతో నేనెవరు ఎదురు చూస్తుంటే 3 నెలల తర్వాత నువ్వు కనిపించేసరికి అమాంతంగా వచ్చి నేను వాటేసుకుంటుంది. బాయ్ బాయ్. నన్ను ఇంకా చూడలేదు, చూసిందంటే పరిగెత్తుకుంటూ వచ్చి అమాంతం నా గుండెల మీద వాలిపోతుంది. సత్య, హాయ్ సత్య. ఈ మధ్య కాలేజ్కి రావడం మానేసావేంటి? నేను కాలేజీకి రాకపోతే నీకు చాలా కోపం వస్తుందని నాకు తెలుసు. నువ్వు రాకపోతే నాకు కోపం ఎందుకు? నాకు తెలుసు నువ్వెందుకు ఇలా మాట్లాడుతున్నావు అని. What do you say? ఇక నీ కోపాన్ని నువ్వు మర్చిపో. ఈ 3 నెలలు నీ క్షణం ఒక నిమిషంగా, నిమిషం ఒక గంటగా గడిచిందని నాకు తెలుసు. నేను లేకుండా నువ్వు ఇంతకాలం పడ్డ విరహబాధని ఓ పీడకలుగా మర్చిపో. ఒట్టేసి చెప్తున్నాను, ఇంకెప్పుడు నిన్ను వదిలి వెళ్ళను. నేను చేసిన దానికి లెంపలేసుకుంటున్నానే, కాబట్టి గుంజలు కూడా తీస్తాను. సత్య, వాట్ ఇస్ దిస్? దిస్ ఇస్ లవ్ అంజలి. నీకేమైనా మతిపోయిందా? నేను నిన్ను ప్రేమించడం ఏంటి? అంజలి అంజలి అంజలి, నువ్వు నిజంగా నన్ను ప్రేమించకపోతే కాలేజీలో నేను చేసిన మంచి పనులకు నన్ను ఎందుకు మెచ్చుకున్నావు? ఇదిగో క్యాంపస్ లో బ్లడ్ క్యాంప్ అరేంజ్ చేసిన రోజున నా చేపట్టుకున్నావు అంటే నన్ను ప్రేమించలేదా? దానికి దీనికి సంబంధం ఏంటి? అలా ఎవరు చేసినా మెచ్చుకుంటాను. ఓకే ఓకే, ఐఎమ్ సారీ. అంజలి అంజలి, అది కాదు అంజలి, నువ్వు ప్రేమించకపోతే ప్రేమించకపోయి అట్లీస్ట్ ఇప్పటి నుంచి నేను ప్రేమించు. నువ్వు లేకపోతే నేను బ్రతకలేను అంజలి. ఐ లవ్ యూ అంజలి, ఐ లవ్ యూ అంజలి, ఐ లవ్ యూ చెప్పంజలి, ఐ లవ్ యూ చెప్పంజలి.
ఇడియట్, నువ్వు ఇంకా మంచివాడు అనుకున్నాను. బిహేవ్ యువర్ సెల్ఫ్. ఏమిటి భయ్యా ఇది? దీని ప్రేమలో పడా నువ్వు ఇలా తయారైంది. అసలు ఏమనుకుంటుంది భయ్యా? నీలాంటి వాడు ఏ కాలేజ్ నన్ను ఉంటాడా? నువ్వు ప్రేమిస్తానంటే కొండ మీద కోతేనే దిగొస్తుంది. అలాంటిది నిన్ను ప్రేమించకపోగా 10 మందిలో నిన్ను ఎంతలా అవమానిస్తుందా? నీ మొహానికి అర్హత లేదంటుందా? నిన్ను కొడుతుందా? అసలు మన భయ్యాని ఆప్టాల్ ఒక ఆడ చేసుకుందంటే ఎంత అవమానం. రై షకీల్ గడికి ఫోన్ చేసి యాసిడ్ బాటిల్ తీసుకురమ్మన్నాడా? వెరీ గుడ్. ఇదే విధంగా నువ్వు కష్టపడి చదివితే ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యి నువ్వు అనుకున్నది తప్పనిసరిగా సాధిస్తావు. అలాగే సార్. అది అంజలిని సత్య క్లాస్ రూమ్ నుంచి బయటకు లాక్కెళ్ళాడు. ఆ? ఏం జరుగుతుందోనని చాలా భయంగా ఉంది. సార్ మీరు వెళ్ళి ప్రిన్సిపల్ గారు రిపోర్ట్ చేయండి, నేను వెళ్ళి చూస్తాను. అదే నీకు ఓకే భయ్యా భయ్యా ఏంటి భయ్యా ఇది? వద్దు భయ్యా, వదిలే భయ్యా ప్లీజ్. నువ్వేంట్రా మధ్యలో? ఇది నన్ను ప్రేమించనంది. ఇది నాకు దక్కకపోతే ఇంకెవ్వరికి దక్కడానికి వీల్లేదు. దీన్ని సర్వనాశనం చేస్తాను. భయ్యా భయ్యా వద్దు భయ్యా ప్లీజ్ ప్లీజ్ నా మాట వినా భయ్యా ప్లీజ్ భయ్యా ప్లీజ్. ఇన్నాళ్ళుగా ఎంతో మంచిగా ఉన్నవాడు ఇలా చేసి మీ పేరు పాటు చేసుకోవద్దు. ఏయ్! ఎందుకోసం సంపాదించుకున్నారా పేరు? ఇదిగో దీనికోసం. మరి ఇది చాచి కొట్టింది. దీని పొగరంతా దీని అందం చూసుకునేగా. ఆ అందమే లేకుండా చేస్తాను దీనికి. అన్నా యాసిడ్. ప్లీజ్ హెల్ప్. భయ్యా నేను చెప్పింది వినరా? భయ్యా ప్లీజ్ భయ్యా ప్లీజ్ ఏయ్! భయ్యా వద్దు భయ్యా భయ్యా చెప్పింది భయ్యా 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 వద్దు భయ్యా ప్లీజ్. ఓ కాల్ ప్లీజ్ ఇప్పుడు చెప్పవే. యాసిడ్ అమ్మా యాసిడ్. చూడు 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 చూడు. ప్లీజ్ భయ్యా ప్లీజ్. ఏయ్, అందరూ చూడండి రా, ఇదో పెద్ద అందగత్తె నన్ను ప్రేమించదట. ఏయ్!
ఉండాలిరా? నువ్వు రౌడీ అయితే నీకైనా పెద్ద రౌడీని. నేనెవరో తెలుసా? హంతకుణ్ణి, హంతకుణ్ణి, హంతకుణ్ణి. నేను రోజు కాలేజ్కి ఎక్కడ చూస్తానో తెలుసా? సెక్టర్ జైలించరా, సెక్టర్ జైలించరా, సెక్టర్ జైలించరా. నువ్వు జైలు నుంచి వస్తున్నావా? నువ్వు హంతకుడివా? అవును, నేను హంతకుణ్ణి. ఒక మనిషి నిండు ప్రాణాలు తీసి యావజ్జీవ శిక్ష అనుభవిస్తున్న ఖైదీని. నేను హంతకుణ్ణే, కానీ కషాయవాణ్ణి దుర్మార్గుణ్ణి కాదు. నాకు మనసుంది. ఆ మనసులో ప్రేమలు అభిమానాలు కూడా ఉన్నాయి. అప్పుడు మేము హైదరాబాద్లో ఉండేవాళ్ళం. మా అమ్మ చెల్లి అంటే నాకెంతో ఇష్టం. మా చెల్లెల్ని ఆట పట్టిస్తూ ఏడిపిస్తూ సరదాగా ఉండేవాడిని. మా చిలిపి తగాదాలు చూసి మా మర్చిపోతూ ఉండేది. బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్స్. మా చెల్లెలు ఎదురు రావటం నాకు చాలా సెంటిమెంట్. తను ఎదురు రాకుండా నేను ఎక్కడికి వెళ్ళేవాడిని కాదు. మా నాన్న మమ్మల్ని చాలా క్రమశిక్షణతో పెంచారు. ఆయనంటే మాకెంత భయమో అంతకంటే ఎక్కువ గౌరవం. మాది చాలా హ్యాపీ ఫ్యామిలీ. చిలిపితనం మంచితనం కలిసిన ఫ్రెండ్స్తో గడిపిన నా కాలేజీ రోజుల్ని కూడా నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఇంతకాలం కలిసి ఉన్న మనం ఈ రోజు విడిపోతున్నామంటే బాధగా ఉంది. చదువుకోవటం కోసం అమ్మఒడి నుంచి విడిపోతున్నాం అనే బాధ, ఆ చదువు పూర్తయిన తర్వాత అమ్మఒడి లాంటి కాలేజీని విడిచి వెళ్ళిపోతున్నాం అనే బాధ తప్పవురా. అయినా మనం ఎక్కడున్నా రోజు ఫోన్లో కలుసుకుంటూనే ఉంటాం కదా. అవునరా, రేపటి నుంచి మనం రెగ్యులర్ గా ఫోన్ లో టచ్ లో ఉండాలి. రేపటి సంగతి సరే. ఈరోజు ఫేర్వెల్ డే పార్టీ ఉంది కదా, అందరూ రండి.